మహిళల్ని కించపరుస్తూ కథనాలు రాయటం క్రూరత్వం, అది విమర్శల కిందకు రాదంటూ సోషల్ మీడియాలో సంచలన పోస్టు చేశారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్. ప్రజా జీవితంలో విమర్శలు భాగమే, కానీ ఆ విమర్శల మాటున మహిళల్ని కించపరిచేలా కథనాలు రాయటం, ప్రసారం చేయడం ఆమోదయోగ్యం కాదన్నారు. అలాంటి వాటిని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందే అన్నారు సిపి సజ్జనార్. మీడియాతో పాటు పరిపాలన, పోలీస్, సైన్స్, ప్రజా జీవితాల్లో మహిళలు ముందుండి కీలక పాత్ర పోషిస్తున్నారని గుర్తు చేశారు. ఇంటి బాధ్యతల్లో అల్లు పెరగని శ్రమ చేస్తూ కుటుంబం, పనిని బ్యాలెన్స్ చేసుకుంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నారని అన్నారు. అలాంటి మహిళల వ్యక్తిత్వంపై దాడి చేయడం సరికాదన్నారు సజ్జనార్. యత్ర నర్యస్తు పూజ్యంతే రమంతి తత్ర దేవతాం అంటూ వేదాల్లో మహిళల గురించి ప్రస్తావించిన అంశాన్ని కోట్ చేశారాయన. మహిళా అధికారులను లక్ష్యంగా చేసుకుని వారి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కథనాలు రాయటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు సజ్జనార్. మహిళల్ని గౌరవించకపోతే వారి భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకున్నట్టే అంటూ రాసుకొచ్చారు. భవిష్యత్తు మహిళలదే, వారిని కించపరచడం తగదన్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్. మహిళల గౌరవం గురించి అంటున్నారు కదా. రాత్రి ఎన్టీవీ దేవి ఇంటికి వెళ్ళి చాలా అసభ్యంగా బిహేవ్ చేశారని ఆమె చెప్తుంది. ఎన్టీవీ సిఇఓ వాళ్ళ వైఫ్ తోని కూడా. ఇక మహిళా ఐఏఎస్ ఆఫీసర్ను కించపరిచేలా కథనాలు ప్రసారం చేసిన కేసులో ఎన్టీవీ జర్నలిస్టుల విచారణపై సిట్ చీఫ్ సజ్జనార్ స్పందించారు. తప్పు చేయకుంటే ఎందుకు పారిపోతున్నారని ప్రశ్నించారు. ఎన్టీవీ సీఈఓ ఎక్కడా అని ప్రశ్నించారు. ఎక్కడున్నా పట్టుకొచ్చి చట్టం ముందు నిలబెడతామన్నారు. విచారణకు పిలిస్తే ఎవరైనా రావాల్సిందే అన్నారాయన. ఇక అప్పటికప్పుడు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని బ్యాంకాక్ పారిపోయేందుకు ప్రయత్నం చేస్తేనే తాము అదుపులోకి తీసుకున్నట్లు సజ్జనార్ చెప్పారు. ఏదైనా చట్ట ప్రకారమే చేస్తామన్నారు. గౌరవం గురించి అంటున్నారు కదా. రాత్రి ఎన్టీవీ దేవి ఇంటికి వెళ్ళి చాలా అసభ్యంగా బిహేవ్ చేశారని ఆమె చెప్తుంది. ఎన్టీవీ సిఇఓ వాళ్ళ వైఫ్ తోని కూడా చాలా అసభ్యంగా బిహేవ్ చేశారు. ఇది పోలీసింగ్, కరెక్ట్ పోలీసింగ్ అని అనుకుంటున్నారా? అంటే వాళ్ళు ఎందుకు కావాల్సిన వాళ్ళు కాదా? మనం పిలిపిస్తే రావాలి కదా. వాళ్ళు కాకుండా ఈ రోజు ఒక మీ రిపోర్టరు మనం ఎట్లా పోవడానికి, రాత్రి పోవడానికి ప్రయత్నం చేశారు. ఏ ఆధారపైన పోతున్నారు? 5:30 టికెట్ బుక్ చేసి బ్యాంకాక్ పేరుతో వెళ్తున్నారు. కావాల్సింది ఆనే మనకు కోఆపరేట్ చేయాలి కాదని, చేయకుండా ఎందుకు పారిపోతున్నారు? ఎందుకు పోతున్నారు? మనం అలాంటి ఉన్నప్పుడు ఆయన ఇంటికి పోయినప్పుడు వాళ్ళు ఎందుకు మనకు కావాల్సిన వాడు వస్తానని చెప్పి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు అని ఈ రోజు కూడా పతా లేదు. ఎందుకు? చట్టం ముందు రండి కదా, చట్టం ఫేస్ చేయండి కదా, అధికారం ముందు రండి. ఇన్వెస్టిగేటింగ్ సహకరించండి. ఎందుకు పారిపోతున్నారు? ఏం కావాల్సింటే తీసుకొస్తారండి, చట్టంలో ఉంది. చట్టంలో విచారణకు రూల్స్ ఉంటాయి, నోటీసులు ఇవ్వాలి. కావాల్సింది నోటీస్ ఇస్తాను, రావాలి. వచ్చినప్పుడు మనకు పోతాను, ఇన్వెస్టిగేషన్ ఏం ఆధారం ఉంది దాని ప్రకారం చేస్తాను. అట్లా ఏం లేదు, కావాల్సిన వాళ్ళు రావాలి, తీసుకొస్తాను. ఏముంది చట్టం? వాళ్ళ ఇంటి పైన వాళ్ళ వైఫ్ లని, ఇటు దేవి యాంకర్ ఇంటి పైన అట్లా దాడి చేయొచ్చు. దేవి వస్తానని చెప్పి, దేవి వచ్చి అని చెప్పి ఎక్కడ పగలు కొట్టాను చెప్పండి, చూపించండి. వస్తానని చెప్పి సెల్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతే ఎట్లా? కావాలి కదా. మీరు కరెక్ట్ ఉంటే రండి, ఇన్వెస్టిగేషన్ కి సహకరించండి. మీరు తప్పు చేయకపోతే ఎందుకండి భయము? ఎందుకు భయము? మహిళా ఆఫీసర్ని ఎట్లా పరిస్తారా? ఏం ఆధారం ఉంటుంది మీ దగ్గర? వాళ్ళు ఎట్లా జీవించాలి? వాళ్ళ కుటుంబంలో ఎంత పరిస్థితి? ప్రాపర్ వేలో సిట్ వేశారు, అలా విచారణ చేయొచ్చు. కానీ వితౌట్ నోటీస్ సిట్ అంటేనే ఇన్వెస్టిగేషన్. సిట్ కంటే వేరే ఇన్వెస్టిగేషన్ కి సిట్ కి ఏం వేరే ఏం లేదు మేడం. నోటీస్ కూడా ఎందుకు ఇవ్వాలండి నోటీసు? మనకు కావాల్సిన వాళ్ళు పిలిపిస్తాను, ఎంక్వైరీ చేస్తాను, మీరు రండి. పిలిపించినట్లు రావాలి కదా. ఎందుకు పారిపోతున్నారు? ఏదో నేను బ్యాంకాక్ వెళ్తున్నాను సార్, నేను ఇప్పుడు మీ సిఇఓ గారు ఎక్కడ ఉన్నారండి? రావాలి కదా. అయితే ఇల్లు పైన దాడి చేయడానికి చేస్తానండి. ఎక్కడైనా పోతే ఎక్కడున్నా పట్టుకొని వస్తాను, ఎక్కడుంటే పట్టుకొని వస్తాను. నేను చట్టం ముందు ప్రవేశపెడతాను, చట్టంలో చూసుకోండి మీరు. ఇక మరోవైపు ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ కు, మరో రిపోర్టర్ సుధీర్ కు కింగ్ కోటి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టనున్నారు. అప్డేట్స్ కంటిన్యూ అయితే షార్ట్ బ్రేక్.